ఇన్నాళ్ళు ఊళ్ళో మనకున్న విలువేంటి? ఎందుకు పనికిరాని వాళ్ళం? ఇన్ని రోజులు మనం పడ్డ బాధలకి అవమానాలకి పిడికిలి బిగించి మనం గుద్దరికి ఊళ్ళో వాళ్ళు చప్పట్లు కొట్టాలి. Hey you! तुम्हारी फांसी का टाइम हो गया, चलो. I think he needs thrashing. ఒకడి అత్యాసే ఈ ఊరిని మొత్తం నాశనం చేసింది. నువ్వు కూడా అదే తప్పు చేయకు. ఇది అంతం కాదు, ఆరంభం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమా జూన్ 4న థియేటర్లలోకి రాబోతోంది. ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా బిజినెస్ మొత్తం ఆల్రెడీ క్లోజ్ అయిపోయిందని, తాము చాలా ప్రశాంతంగా ఉన్నామని ఆయన చెప్పారు. మొదటి సినిమానే రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్తో చేయడం తన అదృష్టమని, టైటిల్ కార్డ్స్ పడినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ సీట్లలోంచి కదలలేరని అంత కాన్ఫిడెంట్గా చెప్పారు సతీష్. చివరి రోజున చరణ్, బుచ్చిబాబు అంతా బాగా ఎమోషనల్ అయ్యారని గుర్తు చేసుకున్నారు. ఈ కథలో ఆడియన్స్ కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఎక్స్ట్రాడినరీ ఎమోషన్స్ని బుచ్చిబాబు ఒక ప్యాకేజ్లా రెడీ చేశారని, ఇది 1980ల బ్యాక్డ్రాప్లో సాగే కథ కావడంతో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ అద్భుతమైన సెట్లు వేశారని, డిఓపి రత్నవేలు విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని, రియల్ లొకేషన్స్ కోసం శ్రీలంక, పూణే, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో షూట్ చేసినట్లు చెప్పారు. ఏఆర్ రెహమాన్ ఈ కథ వినగానే ఎంతో ఎక్సైట్ అయి సినిమా కోసం తమకంటే ఎక్కువ కష్టపడి బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారని సతీష్ కిలారు తెలిపారు. చరణ్ కొన్నిసార్లు బాడీ సహకరించకపోయినా ఫిజియో చేయించుకుని మరీ యాక్షన్ సీన్స్లో పాల్గొన్నారని, ఆ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ని వెండితెరపై చూసి తీరాల్సిందేనని అన్నారు.